కర్ణాటకలో డీకే రాజ్కు కౌంట్ డౌన్ మొదలైంది. సాయంత్రం 4 గంటలకు విధానసౌధలో సీఎల్పీ భేటీ జరగనుంది. డీకే శివకుమార్ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అనంతరం డీకే లోక్భవన్కు వెళ్లి గవర్నర్ను కలిసి స్టేక్స్ క్లెయిమ్ చేస్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరతారు. గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ ధర్మశాల వెళ్తారని వార్తలొచ్చినా ఆయన తన ట్రావెల్ ప్లాన్స్ మార్చుకున్నట్టు సమాచారం. ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలోనే ఆయన అందుబాటులోనే ఉంటారని లోక్భవన్ వర్గాలు వెల్లడించాయి. సీఎల్పీ భేటీకి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సుర్జేవాలా హైకమాండ్ అబ్జర్వర్లుగా హాజరవుతున్నారు. వీరు ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. హోటల్లో సుర్జేవాలా, కేసీతో భేటీ అయ్యారు డీకే శివకుమార్. జూన్ 3న డీకే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా సహా కాంగ్రెస్ అగ్రనేతలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. తొలుత సోమవారమే డీకే ప్రమాణ స్వీకారం ఉంటుందని వార్తలు రాగా తాజాగా జూన్ 3వ తేదీకి మారింది. డీకే కుటుంబ జ్యోతిష్యుడు బెల్లూర్ ద్వారకానాథ్ ప్రమాణ స్వీకారానికి శుభముహూర్తం నిర్ణయించినట్టు సమాచారం. జూన్ 3న సీఎం డీకేతో పాటు 8 నుంచి 10 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర, ప్రియాంక్ ఖర్గే, జి పరమేశ్వర, సతీష్ జర్కిహొళి, ఎంబీ పాటిల్ సహా పలువురు నేతలు రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. జూన్ 18న రాజ్యసభ ఎన్నికలు ముగిశాక పూర్తి స్థాయిలో తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు డీకే శివకుమార్. కర్ణాటకలో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ఇందులో 2 కాంగ్రెస్ ఈజీగా దక్కించుకోనుంది. మరో స్థానానికి పోటీ పడుతోంది.